వెల్కమ్ టు కానుక టీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో స్వరాజ్ రాజ్లో పర్యటించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, వారితో పాటు మంత్రి సీతక్క, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్లు మువ్వా విజయబాబు, శోభారాణి మరియు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, వారితో పాటు బాబా ఫసియుద్దీన్ సతీమణి హబీబా సుల్తానా గడప గడపకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించి చేతు గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ప్రజల స్పందన చాలా బాగుంది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మీద బాగా నమ్మకం పెరిగింది. రేవంత్ అన్న ప్రజాపాలన పైన బాగా నమ్మకం పెరిగింది. ఈ ప్రాంతం ఈ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి గల్లీ గల్లీకి మా పెద్దలు అక్క సీతక్క గారు, చైర్మన్స్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మువ్వా విజయన్న, శోభారాణి మేడం గారు, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, బస్తీ ప్రెసిడెంట్లు అందరు కూడా మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజలు కూడా మాతో పాటు ఈ స్వచ్ఛందంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతా ఉన్నారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలే మంచి హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి డివిజన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి వారి గెలుపు కోసము మరి ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు, మా కార్పొరేటర్ బాబా గారు, మా ఇన్ఛార్జీలు శోభారాణి గారు, విజయ్ గారు, మేమందరం కూడా ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నాం. మంచి స్పందన ఉన్నది. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ బోర్బండ నియోజకవర్గంలో మరి అధికారంలో ఉన్న మేము వెంటనే 25 కోట్లు ఇచ్చి గల్లీలలో డెవలప్ చేస్తున్నాం. గతంలో 3 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఈ గల్లీలలో పట్టించుకోకపోవడంతో మరి ప్రజలందరికీ కూడా అర్థమైంది, అరే ఈ నవీన్ యాదవ్ మరి ఇప్పుడే మనకి ఇంత ఫండ్స్ ఇస్తున్నారు, ఈ రోజు హైదరాబాద్ లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యేగా కూడా మాకుంటాడు, ఖచ్చితంగా మంచి ప్రయారిటీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు, వారు అడిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి బోర్బండ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, యువకుడు మీ మధ్యలో ఉంటాడు, మరి మీతో కలిసి ఉండేటువంటి వ్యక్తి కాబట్టి, పిలిస్తే పలికే వ్యక్తి, కష్టం అంటే నేను వచ్చే వ్యక్తి కాబట్టి ఇలాంటి అభ్యర్థి ఈ రోజు ఈ నియోజకవర్గానికి అవసరం. అది గుర్తించి ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ గారి చేయి గుర్తు కోటేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. చాలా సంతోషం ఉంది, మంచి స్పందన ఉంది. దానికి తోడు మా బాబా గారు కూడా గతంలో ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉండి అందరూ భారీ మెజార్టీతో మేము ఇక్కడ గెలవబోతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. दादा ब्रो बैक వచ్చే బ్రో అన్న ఓకే शुक्रिया. బాగున్నా అన్న రెడీ అన్న. अरे तेरे जी तुम जाने क्या है भाई मेरे रखा बस्ती में तुम्हारे ओके कांग्रेस का नहीं होगा, मैं बोलिए आप अपने को क्या बताओ।